హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బంజారా వీరుడు చక్రవర్తి లక్కీషా బంజారా 445వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రవీంద్ర నాయక్, గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేష్ చౌహాన్, రాజేష్ నాయక్ పాల్గొన్నారు. లక్కీషా బంజారా గొప్పతనం దేశవ్యాప్తంగా తెలియజేయాల్సిన అవసరం ఉందని మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ అన్నారు. లక్కీషా బంజారా చరిత్రపై పరిశోధన చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో ఒక స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి ఆయన చరిత్రపైన ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలన్నారు. అదే నువ్వు సైడ్ జరగా అంటు 45వ జయంతి దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే 17 కంట్రీస్లో ఉన్నటువంటి బంజారాలే కాకుండా భారతదేశ మొత్తంలో ఉన్నటువంటి బంజారాలందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు లక్కీషా బంజారా యొక్క మొట్టమొదటిసారిగా తెలంగాణలో జయంతి జరుపుకుంటున్నటువంటి సందర్భంగా భారతదేశంలో బంజారాల చరిత్రను తెరమరుగు చేసినటువంటి తెరమరుగైనటువంటి పరిస్థితులు, ఆ చరిత్రను పునర్లిఖించడానికే ఈరోజు లక్కీషా బంజారా యొక్క వారి స్పిరిట్ ని తీసుకొని, వారి దేశభక్తి, వారికి ఉన్నటువంటి యొక్క ఆ రోజుల్లో వారు చేసినటువంటి త్యాగం, దాని మీద తెలంగాణను రోల్ మోడల్ గా, నేను తెలంగాణ రోల్ మోడల్ ఎందుకు అంటున్నానంటే, ఆ రోజులో 1976లో స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఎమర్జెన్సీ రోజులైనా కూడా బంజారాలను గిరిజన తెగలుగా గుర్తించి, తదుపరి తెలంగాణలో ప్రజల యొక్క పరిస్థితులను అవగాహన చేసుకుని త్యాగాలను చూసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినటువంటి సోనియమ్మ, మరి అదే విధంగా గాంధీ కుటుంబానికి ఈ రోజు తెలంగాణలో ఉన్న బంజారాలు రుణపడి ఉంటారు. అదే రకంగా ఈ రోజు తెలంగాణలో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, మరి వారి స్టేట్ లో అంటే తెలంగాణలో ఈ రోజు బంజారాలు 7 మా యొక్క చట్టసభల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ, ఒక ఎంపీ ఉన్నారు. బంజారా యోధుడు, గొప్ప చక్రవర్తి, గొప్ప వ్యాపారవేత్త, 16వ శతాబ్దంలో దక్షిణ ఆసియాలోని అత్యంత ధనవంతుడైనటువంటి గొప్ప రాజు, గొప్ప ఆర్కిటెక్ట్, గౌరవనీయులు పెద్దలు లక్కీషా బంజారా గారు వారి త్యాగాలను 445వ జయంతి సందర్భంగా సుమారు 400 సంవత్సరాల క్రితం ఆ మహనీయుని గుర్తు చేసుకున్నటువంటి సందర్భం ఈ రోజు జూలై 4వ తారీఖు నాడున వారి జన్మదినాన్ని జరుపుకోవడం జరిగింది. యావత్ బంజారా సమాజం గుర్తించుకోవాల్సినటువంటి మహనీయుడి యొక్క త్యాగాలను పెద్దలు గౌరవనీయులు మాజీ ఎంపీ, మాజీ మంత్రి శ్రీ రవీందర్ నాయక్ సార్ గారి నాయకత్వంలో ఈ రోజు ఒక శంకరాయ్ ఇక్కడి నుంచి బయలుదేరుతున్నామో, రాబోయే కాలంలో తండాలు యావత్ ఖండాలు దాటే విధంగా ప్రపంచ దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడున్న బంజారాలను ఏకం చేసి ఈ జాతిని ఐక్యపరిచి సమిష్టిగా రాబోయే కాలంలో ఈ దేశంలో గోల్కొండ కిల్లా నుంచి ఎర్రకోట దాకా బంజారాల జెండా శివలాల్ మహారాజ్, లక్కీషా బంజారా, ఠానూ నాయక్, అత్తిరాం బావాజీ యొక్క ఆశయం నెరవేర్చడం కోసం, ఈ జాతిని ఐక్యం